హలో అండి. హాయ్. మనం టెర్రస్‌పై తీగజాతి మొక్కలు పెంచుకునేటప్పుడు పాట్స్‌లోన ఫ్లవరింగ్ స్టేజ్‌లో చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. హ్యాండ్ పాలినేషన్ చేసుకోవడం వల్ల ప్రతి కాయ వేస్ట్ అవ్వకుండా మనకు సక్సెస్‌ఫుల్‌గా హార్వెస్టింగ్‌కొస్తుందనమాట. ఆ చిన్న విషయం చెప్పాలనే ఒక చిన్న వీడియో తీశాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా సరే, ఒక్కొక్కసారి మనం పట్టించుకోమనమాట. అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. మొక్కలంటే అందరికీ ఇష్టమే. ఇలా హ్యాండ్ పాలినేషన్ వచ్చేసి అంతగా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. ఫ్లవర్స్ వచ్చినప్పుడు అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి టైంలో మనకు సగం కాయలొస్తాయి, సగం వేస్ట్ అయిపోతాయి. ఇంకా పాట్స్‌లో పెంచుకునే మొక్కలకి కంపల్సరీ హ్యాండ్ పాలినేషన్ అన్నది ఉండాలండి. చాలా పెద్ద టెర్రస్ పైన చాలా పెద్ద గార్డెన్ అయి ఉండి, ఎక్కువ బర్డ్స్ వస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్ ఉండదు. కానీ మనకు కొంచెం చిన్న చిన్నగా ఇంకా మొక్కలు ఇప్పుడే స్టార్ట్ చేయడం, పెంచుకోవడం కానీ ఎక్కువ పిచ్చుకలు ఇవి అవి రానప్పుడు ఇలా కంపల్సరీ హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే గనక ప్రతి కాయ సక్సెస్‌ఫుల్‌గా మనకు చేతికందుతుంది. ఇది పక్కాగా నేను అబ్జర్వ్ చేసిందండి. అందుకే మీకు చూపిస్తున్నాను. ఒకసారి గుర్తు చేస్తున్నానంతే. అందరికీ తెలిసిన విషయమైనా సరే నేను ఇవాళ టెర్రస్ పైన ఈ పనులైతే చేసుకుంటున్నాను. మీతో షేర్ చేసుకుంటున్నాను. కింద సొరపాదు కూడా చూపిస్తానండి. పాలినేషన్ చేసిన కాయ ఎలా ఉంది, చెయ్యంది ఎలా ఉందన్నది కూడా ఓకే. వస్తాయి కంపల్సరీగా. మనం హ్యాండ్ పాలినేషన్ చేయకపోయినా గూడా మనకు బీరకాయలు గానీ, కాకరకాయలు గానీ, తీగొంకాయలు, ఆనపకాయలు, సొరకాయలు అంటాం కదా! వచ్చేస్తాయి. కాకపోతే ప్రతి కాయ సక్సెస్‌గా రాదు. ఒక్కొక్కసారి స్టార్టింగ్‌లో వచ్చేవైతే ఇంకా ఫెయిల్ అవుతూనే ఉంటాయన్నమాట. అలా కాకుండగా మనం బాగా అబ్జర్వ్ చేసి ఫ్లవర్స్ వచ్చినప్పుడే ఇలా మేల్ ఫ్లవర్‌ని తీసుకొని ఫీమేల్ ఫ్లవర్ మీద ఆ పొడి అలా రఫ్ చేస్తే చాలండి. ప్రతి కాయ సక్సెస్‌గా వచ్చేస్తుంది. ఇందాక చూపించిన కాకరకాయ రీసెంట్‌గా మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను గదా! పాలినేషన్ చేసుకున్నాను సక్సెస్‌గా. అది కాయ అయితే తయారవుతూ ఉందనమాట. ఇది చిన్న కాకర మొక్క అండి. కొంచెం పొడవు కాకర, లావు వెరైటీ అలా ఉంటాయి కదా! అలా కాదు, చిట్టి కాకర అనమాట. అందుకు ఆ సైజులో ఉంది. ఇంకొంచెం పెద్ద సైజులో వస్తుంది. నేను చెప్పాలనుకున్న విషయం ఇదే అండి. మనం ఉదయం కానీ, సాయంత్రం కానీ ఒక రౌండ్ ఎయ్యాలి అలా టెర్రస్‌పై మొక్కలు పెట్టుకున్నప్పుడు. ఏమైనా పెస్టిసైడ్స్ ఉన్నాయా అని గానీ, ఇలాంటి తీగజాతి మొక్కలేసుకున్నప్పుడు ఫ్లవర్స్ వచ్చే స్టేజ్‌లో కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే మేలు, ఫీమేలు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే మనం జాగ్రత్తగా హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే, మనం కష్టపడి పెంచుకున్నందుకు మనకు అది కాయలుగా మారకముందే పడిపోతూ, పిందెలు రాలిపోతూ ఉంటే బాధగా ఉంటుంది గదా! అందుకనమాట. ఇంకా కొన్ని మొక్కలకైతే పాలినేషన్ అవసరం ఉండదు. తర్వాత కాకర గానీ, బీర గానీ, తీగొంకాయ కానీ ఇలాంటివి ఒక మొక్క పెట్టుకోకుండగా ఒక 2, 3 మొక్కలైతే పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్ని ఫీమేలు ఫ్లవర్సే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అన్ని మేల్ ఫ్లవర్సే ఒక్కొక్క మొక్కకొస్తూ ఉంటాయి. అలా కాకుండగా 2, 3 తీగజాతి మొక్కలు పెట్టుకున్నారనుకోండి, ఒక మొక్కకి వచ్చిన ఒక మొక్కకి ఈ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇది కంపోస్టు బిన్ అండి. ఎంత హెల్తీగా చూడండి. బీట్రూటు, అలాగే తోటకూర, వంకాయ మొక్కలు, సీతమ్మ వారి జడల ఫ్లవర్స్ అంటారు కదా! అవి ఎంత హెల్తీగా వస్తున్నాయో. ఇందాక నేను ఆనపపాదు చూపిస్తానన్నాను కదా! మా సైడ్ అయితే ఇది తీగొంకాయ అంటాము. చూడండి, ఇది నేను హ్యాండ్ పాలినేషన్ చేసుకున్నాను. అది ఆ 2 కాయలొచ్చేసి ఎంత బాగా గ్రోత్ ఉన్నాయో. అవి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది గదా! మన చేతులతో మనం అలా హ్యాండ్ పాలినేషన్ చేసిన కాయలు తొందరగా మనకు హార్వెస్టింగ్‌కొస్తాయండి. ఇది నేను నేలపై ఏసుకున్నాను. కాంపౌండ్ వాలు పక్కన ఒక చిన్న ప్లేస్‌లో పెట్టుకొని కొంచెం అలా కట్టెలో అడ్డం పెట్టేసి ఇలా టెర్రస్ పైకి తీగలైతే అల్లించుకున్నానండి. ఇలా ఏమన్నా మనకు ప్లేస్ ఉంటే గనక కొంచెం అట్లా ఒక గోడ మేర నుంచి కానీ, కాంపౌండ్ వాల్ నుంచి కానీ వేసుకొని టెర్రస్ పైకి ఎక్కించుకోవచ్చండి. ఇలా చూడండి, ఇది పాలినేషన్ చేయని కాయ. దీనికి స్టార్ట్ అయ్యాయన్నమాట ఫ్లవరింగ్ కానివ్వండి, పిందెలు కానివ్వండి. ఈ స్టేజ్‌లో దాదాపు చాలా కాయలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవడం వల్ల సక్సెస్‌ఫుల్‌గా వస్తాయండి. ఇది నేను అబ్జర్వ్ చేశాను. ఒక 2 కాయలు చేయడం వల్ల ఎంత మంచి గ్రోత్ ఉంది. ఆ పైన ఉండడం వల్ల నేను మర్చిపోయాను, ఒక 2 వదిలేసాననమాట. మనమంత అబ్జర్వ్ చేయకుంటే ఇంక అలా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. నేను కూడా చేస్తూ ఉంటాను మిస్టేక్స్. బట్ కాకపోతే బాగా మనము ఇలాంటి తీగజాతి మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఇలా హ్యాండ్ పాలినేషన్ చేసుకోవడం వల్ల చక్కగా అయితే రిజల్ట్ ఉంటుందండి. ఓకే. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.